అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు వేరు కావచ్చు. కానీ పూలదండలో ఎన్ని పూలు రకాలు ఎన్ని ఉన్నా కూడా మనం అందరూ దారం ఏం చేస్తుంది మనల్ని పూలదండలో అన్ని పూలు ఏం చేసింది అన్ని పూలని కలిపి ఉంచుతుంది. అన్ని పూలని కలిపి ఉంచుతుంది. పూలదండలో దారం ఏ విధంగా అయితే అన్ని పూలని కలిపి ఉంచుతుందో మన దేశం కూడా అన్ని భాషల్ని, కులాల్ని, మతాల్ని, జాతుల్ని, సాంప్రదాయాల్ని అందరినీ కూడా ఒక దేశంగా కలిపి ఉంచుతుంది. దాన్ని సార్ మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటిది. అప్పుడే మనం అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం. కలిసి ఉంటేనే మన శత్రువు కూడా మన దేశాన్ని ఆక్రమించాలన్నా మనతో ఏదైనా మళ్ళీ యుద్ధం పెట్టాలన్నా కూడా భయపడతాడు. అది కాకుండా మనం పాటి వాళ్ళని మనం ఉంటేమనుకోండి అప్పుడేముంది చెప్పండి, మనల్ని ఆక్రమించేసుకుంటారు. మనము బలహీనపడిపోతాం. మనము గొప్ప దేశంగా కాదు కదా, బలహీనమైనటువంటి దేశంగా మారిపోతాం. సో బలమైన దేశంగా, ఒక శ్రేష్టమైన దేశంగా, గొప్ప దేశంగా, ఒక శ్రేష్ఠ భారత్గా మనం రావాలంటే ఏం చేయాలి? మనం కలిసికట్టుగా ఉండాలి, ఏక్ భారత్గా ఉండాలి. అదే ఈరోజు యొక్క కాన్సెప్ట్.